ఏంటి సుమ్నా వంట టైంలో వంట చేయకోకుండా ఏంటి ఇవన్నీ? నేను రోజ్మెరీ వాటర్ హెయిర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూసేద్దరు వచ్చేయండి. ఈ ప్రిపరేషన్కి హార్డ్ వాటర్ తీసుకోకూడదు. సో మోస్ట్లీ మీరు ఫిల్టర్ వాటరే తీసుకోండి. నేను 2 ఫుల్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ రోజ్మెరీ లీవ్స్ నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. స్పైసెస్ స్టోర్లో 150 గ్రామ్స్ ఇది. సారీ 50 గ్రామ్స్ 150 రూపీస్. కాస్ట్లీ అనమాట రోజ్మెరీ లీవ్స్. ఇది డ్రై చేసింది. దీన్ని ఒక 2 స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్కి. చూపిస్తాను ఉండండి. వన్ అండ్ 2 వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఒక గ్లాస్కి 1 స్పూన్ మాత్రమే సరిపోతుందన్నమాట. జనరలీ నేను కూడా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎవ్రీ టైం మామా అర్త్ రోజ్మెరీ స్ప్రే యూజ్ చేస్తా. దీంతో పాటు మనం మెంతులు కూడా యాడ్ చేయాలి. ఒక నిమిషం. 1 స్పూన్ మెంతులు వేసుకొని దీంతో పాటు బాగా మరలించాలి. సో ఇలా బాయిల్ అయ్యి మనం వేసిన 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మనం బాగా మరలించాలన్నమాట. ఈ డ్రై లీవ్స్ అంతా మనకి నార్మల్ లీవ్స్ లా కనిపిస్తాయి చూడండి. తర్వాత మెంతులు కూడా బాగా ఉబ్బిపోయినాయి అన్నమాట. దీన్ని ఇంకా మరలించాలి. సో ఇంకా హాఫ్ అయితే అయిపోయింది. మనం వేసిన 2 గ్లాసెస్ 1 గ్లాస్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తి చల్లారనిచ్చాలన్నమాట. పూర్తి చల్లారనిచ్చి వడగొట్టి మనము ఒక స్ప్రే బాటిల్ ఒకటి రెడీ చేసుకోవాలి ఇలా. సో ఇలా స్ప్రే బాటిల్ ఉంటుంది. దీంట్లో వడగట్టుకొని పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి, బయట ఉంచకూడదు. ఇంకా మనకి ఎప్పుడు కావాలో అప్పుడు స్కాల్ప్కి అంతా స్ప్రే చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. మస్ట్ ట్రై అండి. ఎస్పెషల్లీ హెయిర్ని బాగా కేర్ చేసేవాళ్ళు ఇది బాగా ట్రై చేయండి. బాగా వర్క్ చేస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి రోజ్మెరీ వాటర్ స్ప్రే అయితే యూస్ చేస్తున్నా. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి.